వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబ్దుల్. మనమైతే నెల్లూరు వెంకటేశ్వరంలో ఉన్నాం. ఇక్కడైతే ఒడుగుల కార్యక్రమం జరుగుతుంది. ముస్లిమ్స్లో ఈ ఒడుగుల కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అసలు ఈ ఒడుగులు చేయడానికి కారణం ఏంటి, ఈ వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు మౌలానా ముష్టాక్ మదానీ ఉన్నారు. ముందు వారితో మాట్లాడదాం. మదానీ గారు, అసలు ఈ ఒడుగుల కార్యక్రమం చేయడానికి కారణం ఏంటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. చాలా సంతోషంగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వాక్యము, ఖైరున్నాస్ మయన్ ఫౌన్నాస్, మానవుల్లో ఉత్తమమైన వ్యక్తి ఎవరంటే ఇతరులకి సాయం చేసే వ్యక్తి, ఇతరులకి మంచి చేసే వ్యక్తి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఆ యొక్క నినాదాన్ని ముందు ఉంచుకొని వరసతుల్ అంబియా సహారా బైతుల్ మాల్ ట్రస్ట్ అనే ఒక ధార్మిక సంస్థ గత 25 సంవత్సరాల నుండి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సహాయ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన కార్యక్రమము సున్నతి అంటే ఒడుగుల కార్యక్రమం అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సున్నతి చేయించుకోవాలి, ఒడుగులు చేయించుకోవాలి. ఇది ధర్మపరంగా కానివ్వండి, అలాగే సైన్స్ పరంగా కానివ్వండి, చాలా అనేక విధాలుగా లాభాలు ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమం ఎటువంటి ఆటంకం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కూడా నిరుపేదలైనటువంటి వ్యక్తుల పిల్లలని ఎంచుకొని ఇక్కడ ఉన్నారు. మా జనార్దన్ కాలనీలో పెద్దలు ఉన్నారు, కరీం భాయ్ ఉన్నారు, మన అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ కాలనీలో ఎవరైతే నిరుపేదలు వాళ్ళందరూ గుర్తించి వాళ్ళకి ఫ్రీగా ఖత్నా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా సమీర్ ఖాన్ గారు ఇక్కడ రావడం జరిగింది. అలాగే జమీయత్ ఉలమా నుంచి మన సోయబ్ అహ్మద్ సాబ్ గారు వచ్చారు. అలాగే మసీద్ కమిటీ సభ్యులు, అలాగే మన అబ్దుల్ సలాం గారు ప్రత్యేకంగా ఒక 17 సంవత్సరాల నుండి మా ట్రస్ట్ ద్వారా ఖతనా కార్యక్రమం చేసుకుంటూ తన వంతు సాయం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ మహమూద్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషం అండి. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అతిథులకి మా హృదయపూర్వకంగా అడుగుతున్నాము. మీరు కూడా ఈ కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పని కోరుకుంటున్నాము. సమీర్ ఖాన్ గారు, మీరు చెప్పండి, దీని గురించి మీరు ఏం చెప్తారు? నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు ఏదైతే మన జమియతే ఉలమా, అదేవిధంగా మన సహారా ట్రస్ట్ ఆధ్వర్యంలో మసీదు జనార్దన్ రెడ్డి కాలనీలో వెంకటేశ్వరంలో మొహమ్మద్ యూసుఫియా మసీద్లో మత పెద్దలందరూ కలిసి ఈరోజు పిల్లలకి ఉడుగుల ప్రోగ్రాం అంటాం. అంటే ఇది ఒక సైన్స్ పరంగా, ఏదైతే సైన్స్ పరంగా కూడా మంచిది. రెండోది ఏంటంటే ఇస్లాం ఏదైతే మా ప్రవక్త గారోలో మనకి ఏదైతే దారిలో నడుస్తున్నామో దాంట్లో కూడా ఇది ఒక భాగం అనుకోవాలి. ఇదేదో మా ముస్లింలు కట్ చేసేస్తారు, ఏదో జరిగిపోద్ది అనేది కాకుండా దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక మంచి పని. ఫ్యూచర్లో ఏంటంటే దాదాపు 150 పిల్లలకి ఇక్కడ మత పెద్దలందరూ కలిసి జమియతే ఉలమా మౌలానా ఇలియాస్ భాయ్ కానివ్వండి, మన మౌలానా ముష్టాక్ మదనీ కానివ్వండి, షోయబ్ మౌలానా కానివ్వండి, అదేవిధంగా ఇతర డాక్టర్ గారు కూడా ఉంటారు ఈయన కూడా కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఇది చేయడం కారణం ఏంటంటే రేపు ఏదైనా క్యాన్సర్ పరంగా కానివ్వండి, ఎందుకంటే ఏదైతే పార్ట్ ఉంటుందో దాంట్లో ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఫామ్ అయ్యి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇదొక ముస్లిం షరియత్ ప్రకారంగా, ఒక ఇస్లాం ప్రకారంగా ఇదొక పార్ట్. అదేవిధంగా రేపు పెద్దలు అయిన తర్వాత వీళ్ళకు పెళ్లి చేస్తే కూడా యూత్లో ఉండే ఎవరైతే పార్ట్నర్ ఉంటారో వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది కాకుండా ఒక క్లీన్ పరంగా ఒక నీట్ అనేది, దీనికోసమే ఈ ఉడుగుల ప్రోగ్రాం. ఈరోజు జమియతే ఉలమా కానివ్వండి, ఏదైతే వాళ్ళు చేస్తూ ఉండే ఆ సహారా ట్రస్ట్ కానివ్వండి, ప్రతి సంవత్సరం 100 మంది పైచిలకు పేదవాళ్ళకి చేస్తున్నారు. ఈ ఉడుగుల ప్రోగ్రాంకి ఒకరికి బయట కానీ సర్జరీ చేసుకుంటే ఈ సర్జరీకి దాదాపు 5,000 రూపాయలు ఖర్చు అవుద్ది. వీళ్ళు సొంత డబ్బులు పెట్టి పేదవాళ్ళకి, పిల్లలు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఈరోజు సహారా ట్రస్ట్ తరఫున చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తా ఒక మంచి మెసేజ్. ఇది మెసేజ్తో పాటు వీళ్ళ హెల్త్ పరంగా కూడా మంచిది. మనం అందరం ఏంటంటే ఈరోజు హెల్తీగా ఉన్నామంటే ఇది ఎప్పుడైతే మనకు ఉడుగు మనకు ఏదైతే మనకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, భవిష్యత్తులో ఇంకా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచిది. ఎందుకంటే ఇదొక మనకే కాదు, నేను ఒక మెసేజ్ చెప్తా ఉన్నాను ఏంటంటే యూతల వాళ్ళు ఎవరైతే మన సోదరులు కూడా ఉండారో ఒకసారి దీని గురించి సైన్స్ పరంగా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పిల్లలు హెల్తీగా ఉంటారు. రెండోది రేపు మ్యారేజ్ అయ్యేటప్పుడు కూడా
యువతలో వచ్చే మన పార్ట్నర్ కూడా చాలా హెల్తీగా ఉంటారు. దీనివల్ల ఒక ఇంట్లో ఏదైతే ఒక ప్రాబ్లం లేకుండా ఒక క్యాన్సర్ పరంగా మెయిన్ మనకు క్యాన్సర్ స్టార్ట్ అవ్వాలంటే ఒక పార్ట్ నుంచే మొదలవుద్ది కాబట్టి సో దీనికి ఒక క్లీను సర్వీసు ఒక నమాజ్ ఏ విధంగా చదవాలనేది ఇవన్నీ చాలా వస్తువులు దీంట్లో ఉన్నాయి. సో అందుకని ఏంటంటే మన ప్రవక్త గారు నడిచే దారిలో దాంట్లో కూడా ఒక పార్ట్ ఇది కాబట్టి నేను చెప్పుకుంటూ ఈ ప్రోగ్రాము ప్రతి సంవత్సరాలు మత పెద్దలందరూ చేస్తున్నారు కాబట్టి ఇంకా వీళ్ళు మంచిగా చేరాలి, దాంట్లో కూడా నేను కూడా ఒక భాగం అవుతానని చెప్పుకుంటూ ఇటువంటిది ప్రతి చోట నెల్లూరులోనే కాదు స్టేట్ టు ఇండియా మొత్తం చేస్తున్నారు. సో సంవత్సరానికి ఇది ఒక మన హాలిడే స్కూల్స్కి ఎప్పుడు వస్తారో అప్పుడే చేస్తారనేసి నేను చెప్పదలుచుకుంటున్నాను. నహ్మదు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. माशाअल्लाह बड़ी खुशी की बात है, आज जनार्दन रेड्डी कॉलोनी मस्जिद यूसुफ शाह मोहम्मद यूसुफ के पास बहुत बेहतरीन प्रोग्राम अल्हम्दुलिल्लाह ख़तने का प्रोग्राम, जिसे इससे पहले भी सहारा बैतुल माल हज़रत मौलाना मुश्ताक साहब मादनी के निगरानी में इससे पहले कई प्रोग्राम्स हुए जमीयत के निगरानी में माशाअल्लाह, और भी बहुत से प्रोग्राम खुसूसन समर हॉलीडेज़ में ख़तने का प्रोग्राम। इसमें अक्सर गरीब बच्चे होते और उनका वो जो इस्तिताअत नहीं रख सकते, ताकत नहीं रख सकते, उन लोगों के लिए माशाअल्लाह सहूलत कर रहे हैं। और इसी तरह मस्जिद वाले भी, जैसे मस्जिद वाले हमारे माशाअल्लाह शाह मोहम्मद यूसुफ के और भी बहुत से काम करते रहते, जैसे गरीब बच्चों के निकाहें करने में भी साथ देते रहते, और इसी तरह और भी कोई पेशेंट है उनको भी साथ देते रहते। इसी तरह माशाअल्लाह प्रोग्राम करने में भी मैं समझता हूँ बहुत से मसाजिद में एक मिसाली मस्जिदों में से शाह मोहम्मद यूसुफ के जो ख़तने का प्रोग्राम लेकर ज़िम्मेदारी से करना, आने वालों का इंतज़ाम करना और साथ देना, माशाअल्लाह अल्लाह आप लोगों को जज़ा खैर अता फ़रमाए। इसी तरह हमें पूरे मोहल्ले की तरफ से सहारा बैतुल माल ट्रस्ट का शुक्रिया अदा करते हैं, एक ज़िम्मेदारी के साथ एक बाध्यता के साथ आते हैं और माशाअल्लाह काम करते। अल्लाह हमेशा और जिन जिन तक ये बात पहुँचती है आप लोगों से भी दरख्वास्त है ये ऐसे इदारों को हमें साथ भी देना, दुआएं भी करना, मदद करना। जब माशाअल्लाह हर साल 5 जगह, इस साल 5 जगह प्रोग्राम कर रहे हैं, जहां ज़रूरत है तमाम से दरख्वास्त है ऐसे प्रोग्रामों में शरीक हों, जानी माली एतबार से ताउन करें और उनके लिए दुआएं करें। अल्लाह ताला और भी इनको हिम्मत दे, ताकत दे और आगे बढ़ाए। जज़ाकल्लाह, अल्लाह हम सबको कबूल फरमा। आखिर दावाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन।